వ్యూవర్స్, వెల్కమ్ టు ఫుడ్ బీట్. ఈ రోజు మనం పాలక్ పనీర్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆఫ్ కోర్స్ పాలకూర, సుమారు నేను 6 కట్టలు తీసుకున్నాను, అండ్ అబౌట్ 500 grams ఆఫ్ పనీర్, సాల్ట్ టు టేస్ట్, చిల్లీ పౌడర్ టు టేస్ట్, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి అండ్ పించ్ ఆఫ్ టర్మరిక్, వాటర్ యాజ్ రిక్వైర్డ్, 1 teaspoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక పచ్చిమిరపకాయ ఆర్ యాజ్ పర్ యువర్ టేస్ట్, 2 ఆనియన్స్ రఫ్లీ చాప్డ్, అంతే. సో మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా, ఈజీగా, ఫాస్ట్ గా, ఫటాఫట్ చేసేద్దామా పాలక్ పనీర్. ఫస్ట్ నేను స్టవ్ వెలిగిస్తున్నాను. ఒక గిన్నెలో పాలకూర వేసాను, వాటర్ కూడా వేసాను. సో ఇప్పుడు పాలకూరని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిరపకాయ కూడా వేసేద్దాం. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఫర్ అరౌండ్ 15 minutes వరకు నేను బాయిల్ చేశాను దీన్ని. అండ్ ఇప్పుడు ఎట్ దిస్ స్టేజ్ మనం కావాలంటే ఇందులో ఒక స్పూన్ ఆఫ్ గసగసాలు అండ్ అబౌట్ 10 cashews యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇవాళ వేయట్లేదు. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది చల్లారాక దీన్ని మిక్సీ వేసుకోవాలి. సో నేను వాటర్ని ఫిల్టర్ అవుట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేస్తున్నాను. చల్లారింది. యాక్చువల్లీ ఈ వాటర్ కొంతమంది పడేస్తారు, నేను కొంచెం కుకింగ్లోకి వాడదాంలే అని ఉంచాను, న్యూట్రియంట్స్ అన్ని ఎందుకు పడేయడం అని. ఇది పేస్ట్ చేసేస్తున్నాను. సో స్టవ్ మీద ఒక కడాయి పెట్టాను, కొంచెం గీ వేస్తున్నాను, అండ్ అలానే ఒక స్పూన్ ఆయిల్ కూడా. బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు, నేను అది లేదు కాబట్టి 2 కలిపి వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కింది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం కలర్ మారాయి కదా, ట్రాన్స్పరెంట్ అయ్యాయి లైట్ గా. ఇప్పుడు ఇందులో మనం 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. సో అది కొంచెం పచ్చివాసన పోయింది. ఇందాక మనం పాలకూర అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేద్దాం. బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మనము ఈ పౌడర్స్ అన్ని వేసేసుకుందాం. టర్మరిక్ పౌడర్, జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్, సాల్ట్ టు టేస్ట్, రుచికి సరిపడా కారం. మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కదా, స్పైస్ చూసుకొని మీకు తగినంత వేసుకోండి. ఇందాక పాలకూర బాయిల్ చేసినప్పుడు కొన్ని వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్లో కొంచెం వేస్తున్నాను నేను ఇందులో. కన్సిస్టెన్సీ ఇంకొంచెం పల్చగా కావాలి కానీ. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి చక్కగా బాయిల్ అవ్వాలి. సో ఇది చక్కగా బాయిల్ అయిపోయింది కదా, బబుల్స్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇందులో హోమ్ మేడ్ ఫ్రెష్ పనీర్ 500 grams వేసేసుకుందాం. ఆర్ యాజ్ పర్ యువర్ టేస్ట్, మీకు తక్కువ పనీర్ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు ఇంతే క్వాంటిటీ వేయాలి అని, మీ టేస్ట్కి అకార్డింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా పనీర్కి పట్టాలి కదా, సో కొంచెం సేపు బాయిల్ చేద్దాం. ఓకే, సో ఒక 2 minutes అవుతుంది పనీర్ వేసి, అండ్ పనీర్ మొత్తం గ్రేవీని అంతా అబ్జార్బ్ చేసుకుని యమ్మీగా రెడీ అయిపోయి ఉంటుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం పాలక్ పనీర్ విత్ చపాతీ. నేను ఫ్రెష్ గా ఇంట్లో చేసిన పనీర్ వాడాను. ఇట్స్ సో సాఫ్ట్ అండ్ టెండర్ అండ్ ఇట్స్ జస్ట్ యమ్మీ. మనం వేసిన ఇంగ్రీడియంట్స్, సాల్ట్ అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. జస్ట్ అమేజింగ్. అండ్ నేను దీంట్లో హై క్యాలరీ లైక్ క్యాష్యూస్ అలాంటివి కూడా యూజ్ చేయలేదు. వెరీ సింపుల్ గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో పర్ఫెక్ట్ పాలక్ పనీర్ ఎలా చేయాలో చూపించేసాము. సో మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ యూ విల్ లవ్, జస్ట్ లవ్ దిస్. This is the best palak paneer in the whole world. Oh, thank you so much, and I hope you also feel the same. And మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. And don't forget to like, share and subscribe.